అట్లా ఉండరు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మోత్సవం 396వ జన్మోత్సవానికి మరి బౌధాన్యపురం బౌధంలో పసులేటి గోపి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ శివాజీ మహారాజ్ మరి ఈ రకమైనటువంటి ధర్మ సంస్థాపనకు సామ్రాట్ ఠాకూర్ అదేవిధంగా ధర్మ సంస్థాపనకు యోధుడైనటువంటి వీరుడు, శూరుడు, ధైర్యుడు, ఆయనను చూసిన స్ఫూర్తి వల్ల ఆ శివాజీ మహారాజ్ గారి యొక్క ఆదర్శం వల్ల ఈ బౌధాన్యపురంలో కూడా ధర్మ స్థాపన కావాలి, ధర్మమే నిలబడాలి, ధర్మానికి నాంది పలకాలి, ధర్మం వైపుకు నడవండి, ధైర్యంతో నడవండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక చేతిలో ఖడ్గం ఉన్నది, ఆయన గుర్రం పేరు కూడా మోతి అనేటువంటి గుర్రము. ఆ గుర్రం సవారి కూడా ధైర్యానికి కన్నుసైగతో నడిచిన శివాజీ మహారాజ్ గారు ఆయన చేసినటువంటి పాలన, ఆయన తల్లి దగ్గర నేర్చుకున్న జీజాబాయి దగ్గర నేర్చుకున్నటువంటి సామ్రాట్ యోధుడు, అదేవిధంగా మహాభారత, రామాయణ, భాగవత ఇతిహాసాలు కూడా అనేకమైనటువంటి తల్లి నేర్పిన మొదటి గురువైనటువంటి జీజాబాయే శివాజీ మహారాజ్ గారికి తల్లి. ఆ తల్లి యొక్క గురు సాంప్రదాయాన్ని మన సామ్రాట్ అయినటువంటి శివభక్తుడైనటువంటి భక్తిని చాటిన భవానీ భక్తుడైనటువంటి ఆ శివాజీ మహారాజ్ గారికి ఈరోజు బౌధాన్యపురంలో బోధన్లో మరి పసిలేటి గోపి ఆధ్వర్యంలో కూడా ఈ ఛత్రపతి శివాజీ యొక్క యువసేన, ఛత్రపతి శివాజీ యొక్క కార్యకర్తల ద్వారా జరుగుతున్నటువంటిది. ఇలాంటి యొక్క స్ఫూర్తి అందరికీ అవసరము. ధైర్యంతో ముందుకెళ్ళండి, ఆ ధైర్యమే ధర్మాన్ని నిలబడుతుంది, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందని కోరుకుంటూ జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, మహాదేవ్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, మహాదేవ్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, మహాదేవ్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. భారత్ మాతా की जय, भारत माता की जय, शिवाजी महाराज की जय. శ్రీరామ్, జై భవానీ మాత. ఈ యొక్క బౌధాన్య నగరంలో వైభవమైనటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇది ఏ పార్టీలకు అతీతమైనటువంటిది కాదు కనుక మన బోధన్ పట్టణంలో ప్రతి ఒక్క హిందూ బంధువు ఇక్కడ వచ్చి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ని పూజించడం అనేటువంటిది మన హైందవ ధర్మంలో ఒకటి చిహ్నం అన్నమాట. కాబట్టి ఈరోజు ఇంత అద్వితీయంగా మన స్వామీజీ రావడము, తర్వాత మన గోపికిషన్ ఈ యొక్క ఆర్గనైజింగ్ చేయడము, తర్వాత అందరూ కూడా బోధన్ పట్ల ఉన్నట్టు పెద్దవాళ్ళందరూ కూడా రావడము, ఇది మనకు విజయానికి ఒక నాంది అని మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను. అలాగే శివాజీ మహారాజ్ ఎలాగైతే ధైర్యంతో శూద్రులను ఎట్లయితే ఖండించాడో అట్టనే ఆ యొక్క దుష్ట దైత్యులను కూడా అలాగే ఖండిస్తూ మరి మనకు జయాన్ని ప్రాప్తి కలుగుతుంది, అన్నిట్లో కూడా విజయం కలగాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో శివాజీ 396వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మల్లారం గుట్ట పిట్ల బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ గారు ఈ నిజామాబాద్ జిల్లాలో హైందవ సామ్రాజ్య స్థాపన కొరకు కృషి చేస్తూ అట్టడుగు వర్గాలు మత మార్పిడిని నిరోధిస్తూ గోమాతలను రక్షిస్తూ ఎంతోమంది భక్తులని మంచి మార్గంలో ముందుకు తీసుకువెళ్తున్న స్వామి యొక్క ఆశీర్వాదాలతోటి ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రేరణతోటే ఇలాంటి కార్యక్రమాలను మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకే మల్లారం స్వామి లాంటి వాళ్ళు మన జిల్లాలో ఉండడం మనకు అదృష్టము. అలాంటి వాళ్ళు ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి ఎంతోమందిని ఈ కుల మతాలకు అతీతంగా హైందవ సామ్రాజ్య స్థాపన కొరకు కృషి చేస్తూ దైవ భక్తిని పెంచుతున్నందుకు మల్లారం స్వామి గారికి, ప్రవీణ్ మహారాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ యొక్క విగ్రహానికి గతంలో సహకరించినటువంటి కౌన్సిలర్సు, చైర్మన్, ఎమ్మెల్యే గారికి మరి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో
నిర్వహించడం జరిగింది.